సాధారణంగా మనం ఇప్పటివరకు ఇన్కమ్ ట్యాక్స్ పేరు విని ఉంటాం. అలాగే సర్వీస్ ట్యాక్స్ అని, గూడ్స్ ట్యాక్స్ అని, ఇకపోతే ప్రాపర్టీ ట్యాక్స్ అని ఇవన్నీ మనం వినుంటాం. కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఈ మధ్య కాలంలో బీ ట్యాక్స్ అనేది తెర మీదకి వచ్చింది. ఇంతకీ ఈ బీ ట్యాక్స్ అంటే ఏంటి? ఈ బీ ట్యాక్స్ అనేది సామాన్యుల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తోంది? అసలు ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ రంగం యొక్క మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ఎల్పిడిఓ వ్యవస్థాపకులు, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అయినటువంటి మల్లేశ్వరి భరత్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. కానీ ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో బీ ట్యాక్స్ అనేది ఒకటి తెర మీదకి వచ్చింది. ఇంతకీ ఈ బీ ట్యాక్స్ అంటే ఏంటి? ఈ బీ ట్యాక్స్ ప్రభావం సామాన్యుల మీద ఎలా ఉండబోతుంది? అలాగే అసలు ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? రైట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎస్టేట్, గోల్డ్ ఇవన్నీ కూడా సామాన్యునికి అందరి ద్రాక్షగా మారిపోయిందండి. సో ఇవాళ మీరు ఎక్కడ అయినా కూడా హైదరాబాద్లో కానివ్వండి, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల్లో కానివ్వండి, మీరు ఒక ఫ్లాట్ తీసుకోవాలన్నా కోటి, లేకపోతే ఒక విల్లా తీసుకోవాలన్నా కూడా 2-3 కోట్లు అంటున్నారు. సో అది సింపుల్గా మాట్లాడేస్తున్నారు బిల్డర్స్. సామాన్యుడికి ఇది అందుబాటు ధరలో ఉందా లేదా అనేది కూడా ఆలోచించకుండా సింపుల్గా మాట్లాడేస్తున్నారు. సో మనం మాట్లాడుకున్నట్టుగా ఇవాళ గోల్డ్ కొనాలన్నా లేకపోతే ల్యాండ్ కొనాలన్నా అసలు ఎలా అంటే వాటి గురించి ఆలోచించాలన్నా కూడా సామాన్యుడు ఒకప్పుడు ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా కూడా కొనే స్థితిగతిలో ఉండేది. ఇప్పుడు మామూలుగానైతే సర్వసాధారణంగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఒకసారి తను ఇన్వెస్ట్మెంట్ చేశాడు అంటే లైఫ్ టైం ఈఎంఐ కట్టాల్సినటువంటి పరిస్థితి. అలానే ఐటీ ఎంప్లాయీస్ అయినా కూడా సేమ్ అదే మాదిరిగా ఉంది. సో ఇప్పుడున్నటువంటి తరుణంలో ఓవర్ మార్కెటింగ్, ఓవర్ స్ట్రాటజీస్, ఓవర్ అడ్వర్టైజ్మెంట్, డిఫరెంట్ యాంగిల్స్లలో కస్టమర్ని అట్రాక్ట్ చేసే విధంగా ఇవాళ బిల్డర్స్ చేస్తున్నటువంటి విన్యాసం ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, ఓర్డింగ్స్ కానివ్వండి, భారీ స్థాయిలో సెలబ్రిటీస్తోనే అడ్వర్టైజ్మెంట్ చేయడంలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి కూడా అదంతా లాస్ట్కి ఎవరి పైన పడుతుందండి? సామాన్యుడి పైన పడుతుంది. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక కూల్ డ్రింక్ తయారవ్వడానికి 2-3 రూపాయలు అవుతుందండి. కానీ దానికి గల అడ్వర్టైజ్మెంట్ ఖర్చు కానివ్వండి, లేకపోతే ఆ యొక్క మార్కెటింగ్ సెటప్ కానివ్వండి, అదంతా మన దగ్గరకు వచ్చేసరికి 20 రూపీస్ ఛార్జ్ అవుతుందండి. ఆ గ్యాప్ ఎంత ఉందండి? 15 to 18 రూపీస్ గ్యాప్ అనేది ఏది? అదంతా కూడా మార్కెటింగ్కే యూజ్ చేస్తారు, అదంతా కూడా పబ్లిసిటీకే యూజ్ చేస్తుంటారు. సో అలాంటి పరిస్థితిని మనం ఇవాళ రియల్ ఎస్టేట్లో కూడా చూస్తున్నాం. సో ఇవంతా కూడా లాస్ట్కి వీళ్ళు ఇన్ని అడ్వర్టైజ్మెంట్ చేసి, ఇన్ని కార్యక్రమాలు చేసి లాస్ట్ ఎవరి పైన పెడతారండి? సామాన్యుడు, ఇన్వెస్టర్ పైన కదా లాస్ట్ పెట్టేది.